Hi guys. Hi. Good morning. So actually good afternoon. టైం 12:31 అవుతుంది అనమాట. ఇప్పుడే లేచాను బికాస్ వీకెండ్, అందుకే ఇప్పుడు లేచాను అనమాట. సో ఇప్పుడే లేచి ఎందుకు వ్లాగ్ చేస్తున్నాను అంటే వ్లాగ్ చేయాలనిపిస్తుంది, అందుకే వ్లాగ్ చేస్తున్నాను. బై ది వే ఈరోజంతా అలోన్ ఇన్ ద హోమ్ అనమాట. సో ఈరోజంతా ఏం చేస్తానో చూపిస్తాను. అలెక్సా స్టాప్. అలెక్సా అలారం ఎందుకు మోగుతుందంటే నేను కుక్ చేస్తాను. అలెక్సా స్టాప్. అలెక్సా ప్రాబ్లమ్స్. అలారం ఎందుకు పెట్టుకున్నాను అంటే నేను ఒకటి కుక్ చేస్తున్నాను, అది టైంకి తెలియాలని పెట్టుకున్నాను అనమాట. ఏం కుక్ చేస్తున్నాను చూపిస్తాను. దిస్ ఈజ్ వాట్ ఐమ్ కుకింగ్. मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है. స్లెప్ మిల్లెట్ నూడిల్స్. ప్రస్తుతానికి అయితే నా దగ్గర అదే ఉంది, నాకు అదే వచ్చు కెటిల్లో. సో అదైతే కుక్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఏం చేస్తానో చూద్దాం. నాకు ఐడియా రావట్లేదు, ఏమైనా చేసుకుంటా డిఫరెంట్గా. బట్ మోస్ట్లీ నా దగ్గర ఉన్న కెటిల్ కాబట్టి ఈవినింగ్ డిఫరెంట్గా పాస్తా చేసుకుంటా అనమాట. ఓకే గైస్, వంట నేర్చుకోండి. నాకు వంట వచ్చు, బట్ రీసెంట్గా మా పొయ్యి పేలిపోయిందనమాట, ఇండక్షన్ స్టవ్. సో దానివల్ల ప్రజెంట్ అయితే స్టవ్ లేదు. అదన్నమాట సంగతి. ఈరోజు సాటర్డే. అందరికీ హ్యాపీ వీకెండ్. వచ్చిందండి వయ్యారి. పొద్దున్న లేస్తే చాలా పనులు ఉంటాయి, అందుకే పొద్దున్న నేను 9-10 కల్లా లేగచ్చు. అప్పుడు ఎందుకు లేగలేదంటే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇన్ని చేసే బదులు పడుకుని పోయామనుకోండి, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ లంచ్ చేసేయచ్చు. రీసెంట్గా ఒక వీడియో చేశాను గైస్, బట్ అది అన్ఫార్చునేట్లీ డిలీట్ అయిపోయింది. యూట్యూబ్ నుంచి డిలీట్ అవ్వలేదు, మొత్తం అంతా నీట్గా ఎడిట్ చేసి నేనే ఏదో నొక్కేసాను అనమాట, డిలీట్ అయిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఎనీవే, సో అందుకే అనమాట లాస్ట్కి వీకెండ్ దొరికింది, చేస్తున్నాను వ్లాగ్. ఇంకోటి ఏంటంటే ట్రావెల్ వీడియోస్ కూడా ఎడిట్ చేయలేదు, అవి కూడా ఎడిట్ చేసి పెట్టాలి. ఎవరు చూసినా చూడకపోయినా నేనైతే పెట్టుకుంటా, బికాస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి పెట్టుకుంటా. బికాస్ అంతా ఏం లేదు, ఇవే తగ్గించుకుంటే మంచి. అండ్ ఇంకేం చెప్పాలి, ఏంటో రోజు రోజుకి అందంగా తయారా. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. అందరి వీకెండ్స్ ఒకలాగా ఉండవు గైస్. కొంతమందికి నాలాగా వంటలు, ఇంటి పనులు అలా ఉంటాయి. గర్ల్స్కి కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో బీ కైండ్ టు అస్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? 4 minutes అయితే అయిపోయింది, కానీ మ్యాగీ ఇంకా అవ్వలేదు, ఎందుకంటే ఇది మిల్లెట్స్ మ్యాగీ కాబట్టి. నార్మల్ మ్యాగీ అయితే జస్ట్ 5 minutesలో ఉడికిపోతుంది, బట్ ఇది బాయిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మిల్లెట్స్ కాబట్టి, మిల్లెట్స్ ఆర్ గుడ్ టు హెల్త్, అందుకే నేను ఎక్కువ ఇదే చూస్ చేసుకుంటాను అనమాట. నాకు నీ మీద నమ్మకం లేదురా. చాలా టైం పట్టింది, ఇప్పటికీ ఒక 8 minutes అలా అయింది. ప్యాక్ మీద మాత్రం 4 to 5 minutes అని రాసింది. అండ్ ఈ ప్యాక్ చాలా క్యూట్గా అనిపించింది. ఇంతేనా, అనుష్క శర్మ వాళ్ళ బ్రాండ్ కాబట్టి. చాలా ఆకలేస్తుంది, బట్ అది చాలా టైం తీసుకుంటుంది బాయిల్ అవ్వడానికి. అమ్మయ్య, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూడండి ఎంత బాగా కుక్ చేశాను. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకొని ఆ వాటర్ అంతా కొంచెం పోయినంత వరకు ఉంచుకొని తినేయడమే.
మసాలా తయారు చేయడం నాకు రాదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన మసాలానే వేస్తున్నాను. సగం కింద వేస్తాను అనమాట, అదే టాలెంట్. ఇప్పుడు మిక్స్ 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 అండ్ దెన్ ఈట్. అది 1 minute అయితే కుక్ చేయాలి మసాలా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నాకు బాగా వచ్చిన వంట అంటే ఈ మ్యాగీ ఒకటే. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ మ్యాగీ షెఫ్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. మ్యాగీ చేయడం కూడా ఒక ఆర్టిస్ట్. ఫైనల్గా మ్యాగీ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు మన దగ్గర ఉన్న చీజ్ వేసుకుందాం. అయిపోయింది గైస్. జస్ట్ మిస్ పగిలిపోయింది. మాధవా మధుసూదనా నీ మనసులో తలచిన చాలుగా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ. అలెక్సా స్టాప్. ఇప్పుడు ఒకటి చెప్పాలి, ప్రతిసారి సినిమా పాటలే కాదు, అప్పుడప్పుడు దేవుడి పాటలు కూడా వినండి. అలెక్సా ప్లే. చెప్పండి. సర్లే, నువ్వు వెళ్ళు. చీజ్, సారీ చీజ్, చీజ్ వేస్తాం. అలెక్సా స్టాప్. గైస్ చీజ్ వేసుకోండి, ఎందుకంటే చీజ్లో ప్రోటీన్, ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో చీజ్ ఎందులోనైనా వేసుకోండి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నమ్మకండి, నేనేదో నోటుకొచ్చి చెప్పేస్తున్నాను. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. చీజ్ మంచిదే, తినండి అంతే. సో ఇదే అనమాట ఈరోజు నా లంచ్. తినేద్దాం. బాగా వచ్చింది గైస్, అరోమా కూడా చాలా బాగుంది. ఐ లవ్ స్లర్ప్ ఏమంటారు మసాలాస్ అనమాట. సో చూద్దాం ఎలా ఉందో తిని చెప్తాను. ఇప్పుడు నేను చేసింది నేనే తిని ఎలా ఉందో చెప్తాను. అండ్ ఇంకోటి, నేను హానెస్ట్ రివ్యూస్ అయితే ఇస్తాను అనమాట. A few moments later. సో మై మ్యాగీ ఈజ్ రెడీ. తిని ఎలా ఉందో చెప్తా. నిజంగా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సీరియస్గా చాలా 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 బాగుంది. ఎప్పుడైనా ఎవరైనా మా ఇంటికి వస్తే చెప్పండి, మ్యాగీ చేసుకోండి. గైస్ రీసెంట్గా బ్రౌన్ రైస్ వండుదామని కుక్కర్ పెట్టా. యాక్చువల్లీ బ్రౌన్ రైస్కి 8 విజిల్స్ రావాలన్నమాట. నేను ఇంకో 4 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టానమాట. సో అది బ్రౌన్ రైస్ కాస్త బ్లాక్ రైస్ అయింది. అప్పటి నుంచి అలాంటి ప్రయోగాలు చేయట్లేదు. ఇలా మ్యాగీ, పాస్తా ఇలాంటివి చాలా. సో గైస్ లంచ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ పడుకుంటాను. అంతే, వీకెండ్ అంటే అంతే, లేచామా, తిన్నామా, పడుకున్నామా అలా ఉండాలన్నమాట. బికాస్ వీక్ డేస్ అంతా చెప్పక్కర్లేదు, చూస్తూ ఉంటారు కదా, అలా అయిపోతుంది అనమాట. సో ఒక గుడ్ బ్యూటీ స్లీప్ వేసి తర్వాత లేచి ఏం చేద్దామో చూద్దాం. సో ఒక 2-3 అవర్స్లో మళ్ళీ కలుద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఎందుకు నవ్వుతున్నానంటే 12కి పడుకుందాం అనుకున్నా, 1:30 అయింది. 4కి లెగుద్దాం అనుకున్నా, 5:30 అవుతుంది. సో వీకెండ్ అయిపోయింది, ఐ మీన్ సాటర్డే అయిపోయింది. సండే తెలుసు కదా, రామ్మ మెరుపుతీగా. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. ఫ్రెష్ అయ్యి వచ్చి చూద్దాం. గైస్ ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఇంత బీభత్సం జరుగుతుందని తెలీదు. చూడండి, వర్షం
వర్షం గట్టిగా పడుతుంది. నేను ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకున్నా, బట్ చాలా చాలా పడుతుంది. ఇంత బాగుంటుంది అనుకోలేదు హైదరాబాద్ వర్షం పడుతుంది. నాకు యాక్చువల్లీ హైదరాబాద్ రెడీ అయ్యింది. అక్కడ ఒక టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్దాం అనుకున్నా, బట్ చాలా వర్షం పడుతుంది. సో ఇంట్లోనే పూజ చేసేసుకుంటా. మీరు ఎవరైనా వర్షంలో తడుస్తారా? నేనైతే బాగా తడుస్తాను అన్నమాట. ఇక్కడ తడవడానికి ఆకలి వేస్తుంది. దీపం అయితే పెట్టేస్తాను. సో యా కుందేందు తుషారహారధవల యా శుభ్రవస్త్రాన్విత యా వీణాంబరదండమండితకర యా శ్వేత పద్మాసన. ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిందనమాట, కొంచెం కాదు చాలా తగ్గింది. టైం అయితే 5:45 అవుతుంది. 6కి టెంపుల్కి వెళ్ళాలి. సో నేను రెడీ అయిపోయి వచ్చేస్తాను. A few moments later. సో నేనైతే ఫ్రెష్ వచ్చేసాను, బట్ స్కిన్ కేర్ అయితే చేసుకుందాం. బిఫోర్ దాట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుందాం. యాక్చువల్లీ మళ్ళీ వర్షం పడేలా ఉంది. ఒకవేళ పడితే తడుచుకుంటూ వెళ్ళను, అంబ్రెల్లా తీసుకొని వెళ్తాను. ఇక్కడే కాబట్టి త్వరగా వెళ్ళి వచ్చేస్తాను. సో యా, వర్షం పడకూడదు అనుకుంటున్నాను. లైట్గా పడుతుంది అనమాట, బట్ స్టిల్ అల్గో. ఎందుకో వెళ్ళాలి అనిపిస్తుంది. అందుకే యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళాలి, బట్ కరెంట్ పోయిందనమాట, అందుకు వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్తాను. అండ్ ఫస్ట్ ఇది నా టోనర్, డాట్&కీ టోనర్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఐ అప్లై దిస్ టోనర్. యాక్చువల్లీ కరెంట్ పోయిందనమాట, లేకపోతే ఇది ఆరడానికి చాలా టైం పడుతుంది. ఒకసారి చూస్తా. వావ్, కరెంట్ వచ్చేసింది గైస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పేరుకి హైదరాబాద్, పవర్ ఉండదు, వాటర్ ఉండదు, పేరుకే సిటీ. అన్ని బొక్కలే, ఐ మీన్ ఇష్యూస్, ఇష్యూసే. వాటర్ అయితే లిటరలీ మాకు 4 hours వస్తుంది పర్ డే. ఇంకా పవర్ అంటారా, వాడికి ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నాడు. ఏంటో ఇది రావట్లేదు ఫైనల్లీ. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ ద ఫేస్ షాప్. దీంట్లో సిరమైడ్స్ ఉంటాయి, అందుకే ఇది నా ఫేవరెట్. డ్యూ టు బడ్జెట్ ఇష్యూస్ చిన్నది కొనుక్కున్నాం, లేకపోతే పెద్దది కొంటాం అన్నమాట. బట్ స్టిల్ యా ఓకే. రైస్ కనిపిస్తుంది, రైస్ సిరమైడ్ ఫ్రమ్ ద ఫేస్ షాప్, కొరియన్ ప్రోడక్ట్స్. ఆరిపోయేలోపు చాలా చేయొచ్చు. సో టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి న్యూడ్ షేప్ వేస్తున్నాను. చాలా తక్కువ వేస్తాను, నార్మల్గా లిప్స్టిక్స్ వేయను టెంపుల్కి వెళ్తే. బట్ స్టిల్ చాలు, జస్ట్ ఆ మాయిస్ట్ ఉండడానికి వేస్తున్నాను అంతే. అఫ్కోర్స్ లిప్ బామ్ కూడా ఉంది, బట్ నో. యా, ఇది మర్చిపోకూడదు అనమాట. ఆ టెంపుల్లో పంతులు గారు తిడతారు గాజులు వేసుకొని రాకపోతే. లాస్ట్ టైం తిప్పించుకున్నా, అండ్ అందుకే బాగా గుర్తుంటుంది అనమాట. సో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ వేసుకొని వెళ్ళాలి, లేకపోతే అది నాలా తిప్పించుకోవాలి అంతే. నాకే కదా, ఆయన చాలామందికి తిట్టారు, సో పర్లేదన్నమాట. ఎనీవే బ్యాంగిల్స్ వేసేసుకున్నా. నెక్స్ట్ హెయిర్ చేసేసుకుంటాను. నాకు చాలా మినిమల్ మేకప్ అనమాట, మనకి మేకప్ వేసుకోవడం. హెయిర్ ఏం పెద్ద సెట్ చేసుకోగలదు, జస్ట్ పైన ఒక క్లిప్ పెడతాం అనమాట. ఒకసారి ఏమైందంటే
పైన క్లిప్ పెట్టుకొని వెళ్ళినా తిట్టారు జడ వేసుకొని రమ్మని. సో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు జడ వేసుకొని వెళ్తాను. క్లిప్ కనిపించదు గైస్, అదేంటో ఆయన సాటిస్ఫాక్షన్ కోసం జడ వేసుకుంటున్నాను గైస్, అంతే. తిట్టించుకోవడం ఎందుకు అందరి ముందు, అదేదో జడ వేసుకుంటే అయిపోతుంది కదా. అయిపోయింది. ఫోన్ స్టోరేజ్ అయిపోయిందంట. ఇప్పుడు అర్జెంట్గా బ్లాగ్స్ అన్నీ క్రియేట్ చేసేసి పెట్టేస్తాను. అంటే చాలా బ్లాగ్స్ ఉన్నాయి పెండింగ్లో. ఇయర్ రింగ్స్ పెట్టుకొని వెళ్ళిపోవడమే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. బొట్టు మర్చిపోకూడదు, టెంపుల్ లోపలికి కూడా రానివ్వరు బొట్టు మర్చిపోతే. అండ్ కనిపించట్లేదు, కుంకుమ పెడతా. సో ఇదన్నమాట నా అవుట్ఫిట్ టెంపుల్కి. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఐఎమ్ లుకింగ్ గుడ్ నౌ. సో ఆల్ టెంపుల్ నుంచి వచ్చాక ఏం చేయాలో వచ్చేద్దాం. టెంపుల్కి వెళ్ళిపోదాం గైస్. నేను లిఫ్ట్ యూజ్ చేయను. ఫైనల్గా టెంపుల్ అయితే వెళ్ళేసి వచ్చేసాను అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు ఏమైనా చేసుకొని తినేసి మళ్ళీ స్లీప్ వేసేస్తాను. సో గైస్ చాలా ఆకలిస్తుంది, అందుకని దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు ఇప్పుడు చేసుకునే ఓపిక కూడా లేదు, బికాజ్ మ్యాగీతో ఇంతసేపు సస్టైన్ అవ్వడమే ఎక్కువ. సో చూపిస్తా. దిస్ ఇస్ సెట్ దోశ. సో ఫైనల్గా దోశ అయితే తెప్పించుకున్నాను. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. 2 సెట్ దోశ. చాలా బాగుంది. లిటరలీ నిన్నటి నుంచి మ్యాగీ, పాస్తా అవే తింటున్నాను. సో ఇది ఒకేసారి తినేసరికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా దోశ మొత్తం తినేసి వెళ్ళి స్లీప్ వేసేస్తా. ఇదే అన్నమాట నా వీకెండ్. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.